ఇక డీటెయిల్ చూస్తే ఢిల్లీ బ్లాస్ట్ ఆత్మాహుతి దాడిగా ప్రాథమిక నిర్ధారించారు పోలీసులు. అయితే పేలుడు కేసులో అరెస్టులు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే జమ్మూ కాశ్మీర్లో ముగ్గురు అనుమానితులను అరెస్టు చేశారు. అమీర్ రషీద్ మీరు, ఉమర్ రషీద్ మీరు, తారిక్ మాలిక్లను కశ్మీర్ వ్యాలీలో అరెస్ట్ చేశారు. ఇక నిన్న రాత్రి పేలుడు ఘటన జరగా ఘటనా స్థలంలో రాత్రి నుంచి ఎఫ్ఎస్ఎల్ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. పేలుడుకు సంబంధించిన పలు కీలక ఆధారాలు స్వాధీనం చేసుకున్నారు. బ్లాస్ట్ సైట్ దగ్గర నుండి నిందితుడి DNA నమూనాలు సేకరించారు. ఇక కారు ఎక్కడి నుండి వచ్చిందనే విషయంపై ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. బదరర్పూర్ నుంచి ఎర్రకోట పార్కింగ్ స్థలం వరకు, ఔటర్ రింగ్ రోడ్డు నుంచి కశ్మీర్ గేట్ ఎర్రకోట వరకు సీసీటీవీ పరిశీలన చేస్తున్నారు. దాదాపు 200 మంది పోలీసులు సీసీటీవీ ఫుటేజ్లను పరిశీలిస్తున్నారు. అయితే సుమారు 13 మందిని అనుమానితులను పోలీసులు ప్రశ్నిస్తున్నారు. ఇక అరెస్ట్ అయిన వారిలో డాక్టర్ ఉమర్ పుల్వామాకు చెందిన వ్యక్తిగా గుర్తించారు. ఉమర్ శ్రీనగర్లోని MD మెడిసిన్స్ కాలేజీ GMC అంతనాగ్లో పనిచేశారని, గత నెలలో అమీర్ పేరు మీద వాహనం కొనుగోలు చేసిన ఉమర్ అదే వాహనాన్ని పేలుడు కోసం వాడినట్టు తెలుస్తోంది. ఢిల్లీ బ్లాస్ట్ ఆత్మాహుతి దాడిగా ప్రాథమికంగా నిర్ధారించారు పోలీసులు. అయితే పేలుడు కేసులో అరెస్టులు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే జమ్మూ కాశ్మీర్లో ముగ్గురు అనుమానితులను అరెస్ట్ చేశారు. దీని గురించి మరింత సమాచారం ఐపీ ఇన్పుట్ ఎడిటర్ నరేంద్ర అందిస్తారు. నరేంద్ర, ఒక్కసారిగా యావత్ దేశం ఉలిక్కి పడింది నిన్న ఢిల్లీ బ్లాస్ట్ సంబంధించి. అయితే దీనికి సంబంధించినటువంటి ప్రాథమిక అంచనాకు వచ్చారు. ఈ నేపథ్యంలోనే జమ్మూ కాశ్మీర్లో ముగ్గురు అనుమానితులను అరెస్ట్ చేశారు. దీని గురించి తాజా అప్డేట్ ఏంటి? ఢిల్లీ బ్లాస్ట్ ఆత్మాహుతి దాడిగా ప్రాథమికంగా నిర్ధారించారు పోలీసులు. అయితే పేలుడు కేసులో అరెస్టులు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే జమ్మూ కాశ్మీర్లో ముగ్గురు అనుమానితులను అరెస్ట్ చేశారు. అమీర్ రషీద్ మీరు, ఉమర్ రషీద్ మీరు, తారిక్ మాలిక్లను కశ్మీర్ వ్యాలీలో అరెస్ట్ చేశారు. ఇక నిన్న రాత్రి పేలుడు ఘటన జరగ్గా ఘటనా స్థలంలో రాత్రి నుంచి ఎఫ్ఎస్ఎల్ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. పేలుడుకు సంబంధించిన పలు కీలక ఆధారాలు స్వాధీనం చేసుకున్నారు. బ్లాస్ట్ సైట్ దగ్గర నిందితుడి DNA నమూనాలు సేకరించారు. ఇక కారు ఎక్కడి నుండి వచ్చిందనే విషయంపై ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. బదర్పూర్ నుంచి ఎర్రకోట పార్కింగ్ స్థలం వరకు, ఔటర్ రింగ్ రోడ్డు నుంచి కశ్మీర్ గేట్ ఎర్రకోట వరకు సీసీటీవీ పరిశీలన చేస్తున్నారు. దాదాపు 200 మంది పోలీసులు సీసీటీవీ ఫుటేజ్లను పరిశీలిస్తున్నారు. అయితే సుమారు 13 మందిని అనుమానితులను పోలీసులు ప్రశ్నిస్తున్నారు. ఇక అరెస్ట్ అయిన వారిలో డాక్టర్ ఉమర్ పుల్వామాకు చెందిన వ్యక్తిగా గుర్తించారు. ఉమర్ శ్రీనగర్లోని MD మెడిసిన్స్ కాలేజీ GMC అనంతనాగ్లో పనిచేశారని, గత నెలలో అమీర్ పేరు మీద వాహనం కొనుగోలు చేసిన ఉమర్ అదే వాహనాన్ని పేలుడు కోసం వాడినట్లు తెలుస్తోంది. ఢిల్లీ బ్లాస్ట్ ఆత్మాహుతి దాడిగా ప్రాథమికంగా నిర్ధారించారు పోలీసులు. అయితే పేలుడు కేసులో అరెస్టులు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే జమ్మూ కాశ్మీర్లో ముగ్గురు అనుమానితులను అరెస్టు చేశారు. దీని గురించి మరింత సమాచారం మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్ నరేంద్ర అందిస్తారు.
నరేంద్ర చెప్పండి, యావత్ దేశం ఒక్కసారిగా ఢిల్లీ బ్లాస్ట్తో ఒక్కసారిగా ఉలిక్కి పడింది. ఎక్కడికక్కడ దేశవ్యాప్తంగా ప్రాథమికంగా మొదటి ఏదైతే నగరాలన్నీ కూడా హైలైట్ ప్రకటించాయి చూసుకుంటే, ఇటు పక్క జమ్మూ కాశ్మీర్లో 3 అనుమానితులను అరెస్ట్ చేశారు. దీని నుంచి తాజా అప్డేట్ ఏంటి? ఏదైతే ఢిల్లీ బ్లాస్ట్ ఆత్మాహుతి దాడిగా ప్రాథమికంగా పోలీసులు నిర్ధారించారు. అయితే ఈ కేసుకు సంబంధించినటువంటి ఈ పేలుడుకు సంబంధించి అరెస్టులు కొనసాగుతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే జమ్మూ కాశ్మీర్ లో 3 అనుమానితులను అరెస్ట్ చేశారు. అసలు ఈ పేలుడు సంబంధించినటువంటి సమయంలో ఏం జరిగింది ఏంటనేది కూడా చుట్టుపక్కల వాళ్ళకి చాలా సమయం అర్థం కానటువంటి పరిస్థితి. ఎందుకంటే ఒక్కసారిగా పెద్ద ఎత్తున బ్లాస్ట్ జరిగింది. ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి వాహనాలు కానీ, దాంతో పాటు షాపులు కానీ అన్ని ధ్వంసం అయిపోయాయి. ఒక పక్క మానవ శరీరాలు చెల్లా చెదురుగా అవయవాలన్నీ కూడా బయట పడిపోయినటువంటి పరిస్థితి. కార్ల మీద కూడా పూర్తిగా రక్తం మరకలతో ఆ కార్లన్నీ కూడా రక్తమయమైపోయాయి. ఒక్కసారిగా అక్కడ జరిగినటువంటి దాడికి సంబంధించి దగ్గర 800 మీటర్ల వరకు సుమారు 1 కిలోమీటర్ పరిధిలో ఆ శబ్దం వినపడిందంటేనే దాని తీవ్రత ఏ విధంగా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. ఇంత పెద్ద ఎత్తున ఢిల్లీ నడిబొడ్డున ఈ విధంగా ఆత్మాహుతి దాడి జరగటం అనేది మొత్తంగా దేశవ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున ఇప్పుడు చర్చకు దారితీసింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా దీనికి సంబంధించి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రశాంతంగా ఉన్నటువంటి దేశ రాజధాని ఢిల్లీలో ఈ బాంబులు మోత మోగటం, దీనికి సంబంధించి అసలు ఏ విధంగా జరిగింది ఏంటనే దాని మీద అధికార యంత్రాంగం అంతా కూడా ఫోకస్ పెట్టింది. తాజాగా అధికారులు సేకరించినటువంటి సమాచారం మేరకు ఇది ఒక ఆత్మాహుతి దాడిగానే అధికారులకైతే ప్రాథమికంగా కొంత క్లారిటీ వచ్చేసింది. ఎందుకంటే ఇంత పెద్ద ఎత్తున పేలుడు పదార్థాలను తీసుకువచ్చి అది హెవీ ట్రాఫిక్ ఉండేటువంటి ఏరియాలో ప్రధానమైనటువంటి ప్రాంతాల్లో దాన్ని బ్లాక్ చేయటం, అది కూడా చూసుకొని చుట్టూ ఉన్నటువంటి వాహనాల సంఖ్య ఎక్కువగా ఉండే విధంగా చూసుకొని ఎక్కువ మందిని నష్టపరిచే విధంగానే ఈ దాడి జరిగింది. దానికి సంబంధించి అధికారులకైతే పూర్తి స్థాయిలో క్లారిటీ వచ్చేసింది. ఇక దీంట్లో ఎవరెవరు కీలకంగా వ్యవహరించారు ఏంటి, ఆ కార్ ఎవరిది, ఎవరి పేరు మీద కొన్నారనేది కూడా అధికారులు ఫోకస్ పెట్టారు. దానిలో భాగంగానే ఒక్కొక్కరిని అదుపులోకి తీసుకుంటూ ఉన్నారు. మొత్తంగా ఢిల్లీకి సంబంధించినటువంటి ఉన్నత అధికారులంతా కూడా దీని మీద ఫోకస్ పెట్టారు. బ్లాస్ట్ కి సంబంధించి ఆ సైట్ దగ్గర ఉన్నటువంటి DNA శాంపిల్స్ కూడా కలెక్ట్ చేసుకుంటూ ఉన్నారు. ఇక కారు ఎక్కడి నుంచి వచ్చిందనే విషయం మీద కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. బహదూరాపూర్ నుంచి ఎర్రకోట పార్కింగ్ స్థలం వరకు, ఔటర్ రింగ్ రోడ్ నుంచి కాశ్మీరీ గేటు, అదేవిధంగా ఎర్రకోట వరకు CCTV ఫుటేజ్ కూడా పరిశీలిస్తున్నారు. దాదాపు 200 మంది పోలీసులు ఈ CCTV ఫుటేజ్ పరిశీలిస్తున్నారంటే మనం అర్థం చేసుకోవచ్చు పోలీసులు దీన్ని ఎంత సీరియస్ గా తీసుకున్నారో. ఇందులో అనుమానితులుగా ఉన్న వాళ్ళందరినీ కూడా అదుపులోకి తీసుకుంటూ ఉన్నారు. గతంలో ఏదైతే దీనికి సంబంధించి ఉగ్రదాడుల్లో కీలకంగా వ్యవహరించారో వాళ్ళకు ఉన్నటువంటి ఇన్ఫార్మర్ వ్యవస్థ కానీ, అదేవిధంగా వాళ్ళతో పాటు కలిసి పనిచేసే వాళ్ళ అనుమానం ప్రతి ఒక్కరిని కూడా అదుపులోకి తీసుకునేటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. మొత్తంగా దేశం మొత్తం కూడా ఈ దాడిని చూసి ఒక్కసారిగా దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. ఎందుకంటే ఢిల్లీ నడిబొడ్డున ఈ స్థాయిలో ఇంత పెద్ద ఎత్తున బాంబ్ బ్లాస్ట్ జరగటం, దాంట్లో ఇంతమంది ప్రాణాలు కోల్పోవటం, ఇంతమంది శతగాత్రులు కావటం, వీళ్ళందరికీ సంబంధించి కూడా దేశం చాలా సీరియస్ గా తీసుకొని ఎప్పుడు కూడా శాంతి భద్రతల విషయంలో పక్కాగా ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితులు ఉన్నటువంటి ఈ సమయంలో ఇలా ఒక పెద్ద దాడి జరగటం, దాంతో పాటు ఒక పక్క ఇంకా కొన్ని ప్రాంతాల్లో ఆ రోజు మార్కెట్ కి సంబంధించి కూడా సెలవులు కావటం వల్ల రద్దీ కూడా తగ్గింది. లేకుంటే ఇంకా దీని తీవ్రత ఎక్కువగా ఉండేది. దీనివల్ల నష్టపోయిన వాళ్ళ సంఖ్య ఇంకా పెరిగేటువంటి అవకాశం ఉండేది. అయితే ఒక పక్క ఢిల్లీ కూడా దీని మీద పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టింది. నరేంద్ర, యాక్చువల్గా ఇక్కడ ఏదైతే అమెరికా రాయబార కార్యాలయం ఉందో అమెరికా నుంచి కూడా కొన్ని హెచ్చరికలు వస్తున్నట్టు అర్థమవుతోంది. ఎక్కడెక్కడైతే ఈ 2-3 రోజులు దాదాపుగా ఢిల్లీలో ప్రధానమైనటువంటి కొన్ని పర్యాటక ప్రాంతాలు కానివ్వండి, ఇటు కొన్ని ఎర్రకోట సంబంధించిన పరిసర ప్రాంతాలు కానివ్వండి, ఎక్కడికి కూడా ఈ 2-3 రోజులు బయటకు రావద్దు, అవసరమైతే తప్ప బయటకు రావద్దు అంటూ కూడా అమెరికా నుంచి వాళ్లకు ఏదైతే రాయబార కార్యాలయం హెచ్చరికలు జారీ చేసినట్టు అర్థమవుతుంది. అదేవిధంగా ఇటు చూస్తే దేశవ్యాప్తంగా ప్రధాన నగరాలైనటువంటి ఆ నగరాలన్నిటి కూడా ఎక్కడికక్కడ హై అలర్ట్ ప్రకటించడం చూస్తున్నాం నరేంద్ర. మొత్తంగా దేశవ్యాప్తంగా నేను ఒక్కసారిగా బాంబ్ బ్లాస్ట్ జరిగిన తర్వాత మొత్తం భద్రతా వ్యవస్థలన్నీ కూడా అప్రమత్తమయ్యాయి. ముఖ్యంగా విజయవాడలో కూడా ఉదయం నుంచి నిన్న రాత్రి జరిగిన వెంటనే ఎక్కడికక్కడ మొత్తం కూడా మెయిన్ జంక్షన్స్ లో వెహికల్స్ అన్ని కూడా చెక్ చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా హోటల్స్, అదేవిధంగా ఇతర ప్రాంతాలు ఎక్కడైనా సరే బయట వాళ్ళు వచ్చి స్టే చేసేటువంటి అవకాశం ఉన్నటువంటి ప్రాంతాలన్నింటినీ కూడా పోలీసులు తనిఖీలు నిర్వహిస్తూ ఉన్నారు. అదేవిధంగా పరిసర ఊరు చివరి ప్రాంతాల్లో కూడా దూరంగా ఉన్న హౌసెస్ లో కూడా కొత్త వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఏంటి, వాళ్ళకి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఏంటి, వాళ్ళకి సంబంధించి యాక్టివిటీ ఏంటనే దాని మీద కూడా పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టారు. ఒక పక్క దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు మొదలు పెట్టారు. ఎక్కడ అనుమానితులు ఉన్నా సరే వాళ్ళందరినీ కూడా అదుపులోకి తీసుకుంటూ ఉన్నారు. ఎక్కడ ఇలాంటి సంఘటనలు మళ్ళీ పునరావృతం కాకుండా ఎలాంటి చర్యలు తీసుకోవాలో అవన్నీ కూడా తీసుకుంటూనే ఉన్నారు. మరో పక్క ఏదైతే ముఖ్యమైనటువంటి పాయింట్ లో కూడా ఎప్పటికప్పుడు భద్రతా సిబ్బందిని ఎక్కువ సంఖ్యలో మోహరింపజేశారు. ఉదయం నుంచి పోలీసు యంత్రాంగం అంతా కూడా దాని మీద పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టింది. అయితే
ఎత్తున ఒక బాంబ్ బ్లాస్ట్ జరగటం, దాంట్లో ఇంతమంది మృతి చెందడం, ఇంకో పక్క దేశానికి సంబంధించి ఏదైతే ప్రశాంతమైనటువంటి వాతావరణం ఉందనే దానికి పూర్తి స్థాయిలో దాన్ని ఇబ్బంది పెట్టే విధంగా ఇలా ఉగ్రదాడి జరగటం, దాని వెనక ఎవరెవరు ఉన్నారనే దాని మీద కూడా ఇప్పుడు భద్రతా బలగాలు ఫోకస్ పెట్టాయి. ఇక్కడ ఉన్నటువంటి లోకల్ పోలీసు యంత్రాంగం అంతా కూడా లోకల్లో మొత్తం కూడా ఎక్కడ ఇబ్బందికర పరిస్థితులు తలెత్తకుండా అవసరమైనటువంటి తనిఖీలన్నీ కూడా నిర్వహిస్తున్నాయి. అయితే అసలు ఈ బాంబ్ బ్లాస్ట్ జరుగుతుంది అనే దానికి సంబంధించి ఎప్పటికప్పుడు పక్కాగా ఇంటెలిజెన్స్ సమాచారాన్ని అందుబాటులో పెట్టుకుని పనిచేసేటువంటి యంత్రాంగాలకి ఎందుకు అందలేదు, దీనికి సంబంధించి నిఘా వర్గాలు ఎక్కడ ఫెయిల్ అయ్యాయనే దాని మీద కూడా ఇప్పుడు పూర్తి స్థాయిలో అధికార యంత్రాంగం అంతా కూడా ఫోకస్ పెట్టింది. ఎప్పటికప్పుడు ఇలాంటి మూలాలు ఉన్న వాళ్ళందరినీ కూడా దానికి సంబంధించినటువంటి ఏదైతే నిఘా వర్గాలు ఉన్నాయో వాళ్ళని పసిగట్టడం, నిన్న ఉదయం కూడా కొంతమందిని అదుపులో. రైట్ నరేంద్ర, థ్యాంక్ యూ ఫర్ అప్డేట్. नाको नाको भाई नाको नाको